ఆర్మీ విస్తీర్ణం కోసం ఇరాన్ చేస్తున్న విధానాలను అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి అమెరికా మిత్ర దేశాలు ప్రమాదంలో పడతాయని అమెరికా వాదన. అంతేకాకుండా పశ్చిమాసియాలో చైనా రష్యాల ప్రభావం పెరుగుతుందని అమెరికా గట్టిగా విశ్వసిస్తుంది. ఒకవేళ అణు సామర్థ్యాన్ని ఇరాన్ సాధిస్తే ఆ దేశం బలపడుతుంది. ఇది ఇజ్రాయెల్ కు అమెరికాకు కూడా నష్టమే. అందుకే అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పై ఆంక్షలు విధిస్తూ వచ్చింది. అంతేకాకుండా అణ్వాయుధాలను వదిలేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ సైనికులు ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడి చేశారు. దీంతో ఇరాన్ అణు కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతోనే యుద్ధం మొదలు పెట్టాల్సి వచ్చింది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. ఈ యుద్ధం కేవలం భూభాగం కోసమో రెండు దేశాల కోసమో జరుగుతున్న పోరాటం కాదు. ఇది కొన్ని సిద్ధాంతాల కోసం, ప్రాంతీయ ఆధిపత్యం కోసం, భవిష్యత్తు అనుభద్రత కోసం జరిగే పోరాటం అని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.